హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఈరోజు మన వీడియోలో వచ్చి మనం కృష్ణాష్టమి ఎట్లా చేసుకున్నాం, మా పిల్లల్ని ఎట్లా తయారు చేశాను అండ్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చి మా పిల్లల్ని అయితే ఆఫ్టర్నూన్ అండ్ మార్నింగ్ నుంచి తయారు చేయలేదు. అండ్ ఈవినింగ్ ప్లాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెంపుల్కి వెళ్ళడం అది మార్నింగే తయారు చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళని ఆ డ్రెస్సింగ్లో ఉండలేదని చెప్పి మార్నింగ్ అయితే మేము తయారు చేయలేదు. ఆఫ్టర్ లంచ్ అయిపోయిన తర్వాత స్నానం చేయించి అప్పుడు ఫ్రెష్గా పడుకోబెట్టాం. సో అప్పుడు పడుకున్న తర్వాత ఇట్లా బొట్లు అలాంటివి పెట్టడం ఈజీ అని చెప్పేసి మా ఇద్దరు రౌడీస్ అయితే అసలు బొట్లు ఇలాంటివి అస్సలు రెడీ చేయడం మేలుకుగా ఉన్నప్పుడు అస్సలు చేయించుకోదు. సో అందుకే వాళ్ళు పడుకున్నాక ఇట్లా పెట్టాను. మా పెద్దోడిని అయితే కృష్ణుడిలాగా, మా చిన్నోడిని అయితే కృష్ణుడిలా తయారు చేయట్లేదు. ఈ ఇయర్ గోపికలా తయారు చేద్దాం అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇయర్ కొంచెం పెద్దవాడు అయిపోతాడు కదా, అసలు వేయించుకోడు, ఇయరే కదా. యాక్చువల్లీ నాకు ఆ థాటే రాలేదు. మా మమ్మీ మామూలుగా అన్నది, ఇద్దరిని కృష్ణులు ఎందుకు, చిన్నోడిని కానీ పెద్దోడిని కానీ ఏమన్నా ఒకరిని కొంచెం గోపికలా తయారు చేయను. కానీ నాకు ఫస్ట్గా మా చిన్నోడే బాగున్నాడు కదా, లాస్ట్ బర్త్డేకి వాడికి ఫ్రాక్లో తీయించాం కదా, వాడు క్యూట్గా ఉంటాడని చెప్పి ఇంకా వాడిని గోపికలా తయారు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ మా చిన్నోడే కృష్ణుడు కాబట్టి పసుపు రాసి ఇక్కడ పాదాన్ని అన్నీ పెడుతున్నాను. మనకి గంటకి ఏలుకుగా ఉన్నప్పుడు ఇలా పసుపు పాదాన్ని ఇలాంటివి ఏమి పెట్టించుకోడు. ఇంకా ఫ్లోర్ మొత్తం బట్టలు నిండా చేసేసుకునేవాడు. వాళ్ళు లేచేసరికి ఇది మొత్తం ఆదిపోద్ది. సో ఇక్కడ ఫ్యాన్ గాల్లో పెట్టి మంచిగా చూసారు కదా హ్యాపీగా పడుకున్నారు. సో ఇంకా వీడు అయిపోయిన తర్వాత మా చిన్నోడు, నిజంగా చిన్నోడైతే పెద్ద టాస్కే. ఎందుకంటే పెద్దోడైతే డీప్ స్లీప్లో ఉన్నాడు కానీ చిన్నోడైతే ఇట్లా పెడుతూ ఉండగా కదులుతూ ఉండేవాడు. సో ఇంకా బొట్టు పెట్టి అండ్ తడిగా ఉంటుంది కదా, సో వాళ్ళ స్కిన్కి తగిలేసరికి కొంచెం వాళ్ళకి డిస్టర్బ్గా అనిపిస్తుంది. బట్ అలా కొట్టుకుంటూ ఫైనల్లీ బొట్టులు అయితే వీడికి ఎక్కువ కదా, సో టు కంపేర్ వాటితో పోల్చుకుంటే. అండ్ యాక్చువల్లీ ఇంకా పెద్ద పెద్ద చుక్కలు పెడదాం అనుకున్నాను, బట్ వీడు కదులుతూ ఉండడంతో సింపుల్గా ఇలా పెట్టేశాను. వాడి క్యూట్ ఫేస్కి ఇది భలే సెట్ అయిపోయింది. అండ్ ఫైనల్గా లుక్ చూసి మీరు కామెంట్ చేయండి. అండ్ మీ పిల్లల మీద ఎట్లా తయారు చేస్తారు, ఎప్పుడైనా ఇలా బాయ్ని గోపికలా ఇలా లేదంటే అమ్మాయిని కృష్ణుడిలాగా ఇలా ఎప్పుడైనా మీ పిల్లల్ని ఇలా తయారు చేసారా, తయారు చేసి ఉంటే కామెంట్ చేయండి. ఫైనల్లీ మా గోపిక ఫేస్ అయితే ఇలా వచ్చింది. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ భలే క్యూట్గా అనిపించాడు. ఇంక ఫుల్ అవుట్ఫిట్ వేసుకుంటే ఎట్లా ఉంటాడు. అండ్ వీడికి డ్రెస్ వచ్చి మా ఫ్రెండ్ భవానీ అని చెప్పి వాళ్ళ పాప కూడా మనకి ఏజ్ అనమాట. సో చిన్నప్పుడు ఉంటాయి కదా, ఒక డ్రెస్ ఇవ్వు అన్నారు, పింక్ ఇస్తా ఉంది. సో అందుకే నేను పింక్ వేసుకున్నాను. వాళ్ళు లేచేసరికి మా చిన్ని కృష్ణయ్యకి నేను అటుకులు పాయసం చేసి నైవేద్యంగా పెట్టి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అంత తర్వాత మా పిల్లల్ని మా మమ్మీ హెల్ప్తో వాళ్ళని రెడీ చేశాను. రెడీ చేసాక కూడా మా చిన్నోడు ఇంకా కాసేపు పడుకున్నాడు, అంటే ఫాస్ట్గా లేచాడు. సో అందుకే రెడీ అయ్యాక మళ్ళీ పడుకున్నాడు. అండ్ ఆ చున్నీ ఇవన్నీ అసలు పెట్టిన ఫస్ట్ టైం కదా, సో అసలు
చాలా చిరాగ్గా ఫీల్ అయ్యి అసలు పెట్టుకోలేదు. సో ఇక్కడ అవన్నీ ఉంచుకోవడానికి వీడికి లంచం లాలీపాప్ అనమాట. సో ఈవినింగ్ చేసి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము ఇంట్లోనే ఉట్టు కొట్టడం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ రోజే మా మ్యారేజ్ డే రావడం వల్ల కొంచెం గ్రాండ్గా చేసుకున్నాం. మా గ్యాంగ్ అంతా వేరే వేరే ఊర్లకి వెళ్ళిపోయారు, అంటే సెటిలింగ్ జాబ్ వైజ్. సో అందుకే ఇంక ఇయర్ ఇలా గుడికి వెళ్దాం గోకులంకి అని. నిజంగా చెప్పాలంటే నా ఇన్ని ఇయర్స్లో ఇలా గోకులంలో ఇంత బాగా చేస్తారని నాకైతే అస్సలు తెలీదు. కాకినాడలో ఉండి కూడా ఇన్ని ఇయర్స్ మిస్ అయిపోయానా అనే ఫీల్ వచ్చిందనమాట. సో అంత క్రౌడ్ కానీ అంత హ్యాపీ ఫీల్ అనిపించింది నాకైతే ఇక్కడికి రావడం వల్ల. ఒక్క ఇయర్ కూడా ఇక్కడికి నేను రావాలనే థాట్ ఎందుకు రాలేదు అనిపించింది. యాక్చువల్లీ ఈ ఇయర్ కూడా మా హస్బెండ్ వెళ్దామంటే సర్లే నార్మల్గా టెంపుల్ అంటే ఫెస్టివల్స్కి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత బాగా డెకరేట్ చేసి ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా అక్కడ గోకులంలో వచ్చి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. సో అంటే నెంబర్స్ రాసి సో అలా నడుస్తుంది యాక్చువల్లీ. కొంతమంది ఎలా నడిచారు, కొంతమంది నార్మల్గా నడిచారు. నేను ఎట్లాగో ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి అలా స్టెప్స్ ప్రకారమే నడిచాను అనమాట. సో పక్కన విడిగా లైన్ ఉంది. స్టెప్స్ ఇలా వెళ్ళిన వాళ్ళు, నార్మల్గా వెళ్ళిన వాళ్ళకి ఒక లైన్, స్టెప్స్తో వెళ్ళే వాళ్ళకి ఒక లైన్ అని చెప్పి. ఈరోజు మా శివ బర్త్డే. సో తను కూడా దర్శనం చేసుకోవడానికి మాతో పాటు వచ్చాడు. లోపల నుంచి మాకు స్పెషల్ దర్శనం అయితే జరిగింది. అండ్ పంతులు గారు మాకు తెలియడం వల్ల సో కొంచెం లోపల నుంచి స్పెషల్గా కిట్టయిని చూసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. డెకరేషన్ అంతా బాగా చేశారు. చాలామంది చిన్ని చిన్ని కృష్ణులు రాధులు రెడీ అయ్యి భలేగా వచ్చారు. అండ్ ఇక్కడ ఈ స్పాట్ అయితే నాకు భలేగా అనిపించింది. ఓన్లీ ఫర్ ఎవరైతే రెడీ అయ్యి ఉన్నారో కృష్ణయ్యలాగా రాధలాగా, సో వాళ్ళ కోసం ఇది డిజైన్ చేశారంట. సో వాళ్ళని మాత్రమే లోపలికి కొంచెం అలౌ చేసి పిక్స్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇంకా మా పిల్లల్ని అయితే చాలామంది తీసుకుని ఫొటోస్ అయితే తీసుకున్నారు, క్యూట్గా ఉన్నారని చెప్పేసి. వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేసేదంటే ఏడవకుండా వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ, చూసారు కదా ఎంత బాగా నవ్వుతూ. సో తర్వాత ఈ చిన్న స్క్రీన్లో వచ్చి కార్టూన్ కృష్ణయ్య వీడియోస్ అయితే పెట్టారు. అండ్ కొంచెం ఎదరికి వెళ్తే ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. మేము ఇంకా పిల్లలు క్రాంకీ అయిపోతున్నదని మేమైతే రిటర్న్ వచ్చేసాము. సో ఇంకా బయట అయితే చాలా కొనుక్కోవడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంక లాస్ట్గా ఒక చిన్న బెలూన్ కొనేసి మనకి కానీ రిటర్న్ అయితే అయిపోతున్నాం. సో ఇది మా ఈ కృష్ణాష్టమి ఫెస్టివల్ అయితే ఇలా చేసుకున్నాము ఇంట్లోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.